మహేశ్వరం నియోజకవర్గం, మా సబితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ 86 5/7/2023 నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెడుతూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నంబర్ 162 ద్వారా 176 కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ 500 పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం. 27/9/2023 నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆ ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం. ఇవాళ దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు, ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు. రెండు రకాలుగా నష్టం. మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది. ఇవాళ జనరల్ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది, ఏ కరీంనగర్లనో వరంగల్లోనో సిద్దిపేటలో మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి. కానీ మనము టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది, సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి. ఇలా 400 పడకలు ఇళ్లకు వస్తే ఈ 1000 పడకల్లో 400 తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది. అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది. రెండు రకాలుగా నష్టం. అదేవిధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు 182 కోట్లతో జీవో నంబర్ 162 ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం. ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది. దాన్ని తెచ్చి ఏం చేసిండ్రు, టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు. అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాల్లో కలిపేసిండ్రు. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, అల్వాల్లో 1000 పడకల టిమ్స్ రావాలి, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ తో పాటు 500 పడకల ఆసుపత్రి రావాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, ఎల్బీ నగర్ లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, మహేశ్వరంలో 500 పడకలతో మెడికల్ కాలేజీ రావాలి. అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు. ఆరోగ్యశ్రీ నేను 10 లక్షలకు పెంచిన అంటూ ఏం చేసినాడు ఆయన. ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇవాళ 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం, మంచి వైద్యం అందించాం. కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద 8,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,000 కోట్లు ఇచ్చాం. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1,400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి, పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.